హాయ్ ఎవ్రీవన్. అందరు బాగున్నారా? అందరు బాగుంటే మరి చాలా సంతోషం. మరి ఈ రోజులలో ఏంటంటే మరి ప్రతి ఒక్క టైం మన ఈ రోజులలో మరి టైం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం టైంకి యొక్క ప్రాధాన్యత విలువ ఇవ్వాలి. ఎందుకంటే మరి రోజు క్యాలెండర్ రోజు వారాలు మారుతున్నాయి, రోజు గడిచిపోతుంది. మరి ప్రతి ఒక్కటి క్యాలెండర్లు మారిపోతాయి మన జీవితంలో. కానీ మనం అనుకున్నవి సాధించలేకపోతున్నాం కాబట్టి దాని వెనకాల ఏంటంటే మరి మనం సక్సెస్ కాకపోవడం కారణం, దాని వెనకాల మనం టైం మెయింటైన్ చేయకపోవడం, సరిగ్గా టైంకు లేవకపోవడమే. కానీ అనుకున్న పనులు టైంకు చేయకపోవడం కానీ దానికి కారణం. మరి ఓకే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరు బాగున్నారు. మరి మన ఛానల్ని లైక్ కొట్టండి. మరి లైక్ చేయడం వల్ల మరి ఇంకొకరికి చాలామందికి ఉపయోగకరంగా ఉంటుంది మన మెసేజ్ కాబట్టి అంటున్నాను. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. మరి ముఖ్యంగా ఏంటంటే టైం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం, ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. టైం అంటే ఇప్పుడు మనకి ఇంతవరకు మన పూర్వీకులు పెద్దలే కానీ ఎంతో శ్రమించి వాళ్ళు టైం వేస్ట్ చేయకుండా మనం పని చేస్తేనే ఈరోజు ఈ స్థితిలో ఉన్నాం. కాబట్టి టైం ఖచ్చితంగా మనం మెయింటైన్ చేయాలి. టైం మెయింటైన్ చేస్తేనే మన చేతి నిండా డబ్బులు ఉంటాయి, మనం అనుకున్న పని సాధిస్తాం. కాబట్టి మరి టైంని వేస్ట్ చేస్తే మనం ఏం చేయలేము. మరి పెద్ద అయిన తర్వాత మనకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత, పెళ్లి చేసిన తర్వాత భార్యకు ఒక జాకెట్ కుట్టియాలన్నా కానీ అక్కడ కూడా గొడవ అవుతుంది. ఎందుకంటే టైంని వేస్ట్ చేసిన వాళ్ళు ఏం సంపాదించలేరు. కాబట్టి టైం వేస్ట్ చేయకుండా మనకు సాధ్యమైనంత మటుకు మనం ఖచ్చితంగా మనం పని చేయాలనేసి నేను అంటున్నాను. ఎందుకంటే ఏ చిన్న పని అయినా కానీ వదలకుండా పని చేసుకుంటే బాగుంటుంది, చాలా మంచి. ఎందుకంటే మనం ఏ పని చేసినా కానీ అరే ఈ పని చేస్తే మరి పబ్లిక్ ఏమనుకుంటారో మరి ఏంది అనేసి అనుకోకుండా సమాజాన్ని మన దృష్టిలో ఒక సమయం సందర్భాన్ని బట్టి సమాజాన్ని ఎప్పుడు పట్టించుకోవాలి అప్పుడు పట్టించుకోవాలా, అన్ని టైంలో పట్టించుకోవద్దు. టైం వేస్ట్ చేయకుండా మన పని మనం చేస్తూ ఇతరులకు సాయం చేయాలన్నట్లు అయితేనే మనకు వాళ్ళు కూడా సాయం చేస్తారు, మనకు కూడా హెల్పింగ్ వాళ్ళు చేస్తారు అన్నట్లు. అందుకోసం అనేసి ఇప్పుడు ఉదాహరణకి చెప్తున్నా నేను. మనము టైం మెయింటైన్ చేయకుండా ఒక మనిషి ఒక ఫ్లైట్కి కానీ వేరే దేశంకి వెళ్తుండ అనుకోండి, ఇప్పుడు అరగంటలో మనం గంట అయితే జర్నీ ఉంటుంది, పోదాంలే అనేసి ఒక గంట కంటే తక్కువ టైంలోనే లేదు ఒక గంట పావుకే వెళ్ళిండు అనుకోండి, 1.5 hour వెళ్ళిండు అనుకోండి. వెళ్తే ఏముంటుంది, మనకు డైరెక్ట్ మన కోసమే తలుపులు తెరవడి రోడ్డు క్లియరెన్స్ ఒక సీఎం పిఎం వస్తుందని రోడ్డు క్లియర్గా ఉండదు కదా, ఉంటుందా? ఉండదు. ట్రాఫిక్ ఉంటుంది, ఎన్నో సమస్యలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి మనకు వెళ్ళే మన ప్రయాణంలో మన ఫ్లైటు టపక్కుమని ఎగిరిపోతూ ఉంటుంది. ఎందుకంటే మనం అదే మరి టైం మెయింటైన్ చేసి మరి టైం ప్రకారం కంటే 2 గంటల ముందు అక్కడ ఉన్నట్లయితే మనం ఆ టైం ప్రకారం చేరి మనం అన్నీ వేసుకొని మనం అనుకున్న గమ్యస్థానానికి మనం చేరుకునే వాళ్ళం కదా, అవునా కాదా? అందుకోసమే ఎవ్వరు కానీ నేను కూడా ఈవెన్ ప్రతి ఒక్కరు జీవితంలో టైంని పనిని అశ్రద్ధ ఎవ్వరు కూడా చేయొద్దు. చేసినట్లయితే చాలా ప్రమాదకరం. ఈరోజు పని ఈ రేపటి పని ఈరోజు చేయాలా, ఈరోజు పని ఇప్పుడే చేయాలా. అయితేనే అప్పుడు మనిషి అనేది మరి ఎదుగుదలకు మంచిగా ఉంటుంది అన్నట్లు. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు రేపటి పని ఈరోజు చేయరు, ఇయ్యాలటి పని రేపు చేస్తారు అన్నట్లు. అది ప్రాబ్లం అన్నట్లు. ఇప్పుడు చూడండి, మరి ప్రతి ఒక్కరు ఇప్పుడు చాలామంది బిజినెస్ చేసేవాళ్ళే కానీ ఎవరైనా కానీ మరి హయ్యర్ పొజిషన్లో ఉన్న వాళ్ళందరూ ప్రొఫెసర్సే కానీ ప్రతి ఒక్కళ్ళే కానీ టైంకు విలువిస్తారు.
నువ్వు వజ్రాలు వైడూర్యాలతోటి వాళ్ళ పళ్ళెంలో పెట్టినా కానీ వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు టైం మెయింటైన్ చేసిన వాళ్ళే ప్రతి ఒక్కళ్ళు ఈ రోజుల్లో ముందంజలో ఉండి మరి మరి రాబోయే తరాలకు మరి వాళ్ళు బిజినెస్ రంగంలో కానీ ఏ విధమైన రంగం ఎంచుకున్న ఏ రంగమైనా సరే కానీ వాళ్ళు చాలామంది ఇప్పుడు చూడండి ప్రపంచంలో ప్రతి ఒక్కరు టైం మెయింటైన్ చేసిన వాళ్ళు మరి ప్రతి ఒక్కరు డెవలప్ అయిన వాళ్ళు ఉన్న వాళ్ళే. మరి ఎందుకంటే టైం వేస్ట్ చేసి కాకమ్మ కథ లేపి బుర్ర కథలు లాంటివి చెప్పి ఒక సొల్లు గంగు అట్లాంటిది పెట్టుకొని మరి ఎక్కడనో పొద్దుగోల కొట్టుకొని ఇంటికి పోయి అన్నం తిందాం అనేసి అనుకున్నారనుకోండి, జీవితంలో ఏం సాధించలేం. అబ్బా ఏందిరా బాబు ఈ జీవితం ఏంది, లైఫ్ ఏంది, నీ అమ్మ ఇదంతా గొడవ, ఇది అనవసరంగా టైం అంతా వేస్ట్ అయిపోయింది అంటారు. ఉదాహరణకు చెప్తున్నాను నేను, చూడండి మన సృష్టికర్త అయిన దేవుడు మనకు చూడండి భూమాకాశాలను సృష్టించిన, విశ్వాన్ని సృష్టించిన, మనల్ని తయారు చేసిన దేవుడు చూడండి. ఇప్పుడు చూడు, ఉదయాన్నే వాచి తన టైము అది చేసుకుంటూనే పోతుంటుంది, అవునా కాదా? గంటలు, సెకండ్లు, నిమిషాలు తన టైం అది చేసుకుంటూనే పోతుంది. విశ్వం కూడా అన్నీ కూడా భూమి తనంత తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతూనే ఉంటుంది, అవునా కాదా? మరి సూర్యుడు పొద్దున్నే ఉదయిస్తుండు, రాత్రి సాయంత్రం అస్తమిస్తుండు, అవునా? మరి అస్తమిస్తున్నప్పుడు ఏది కూడా మరి అవి వేస్ట్ చేయనప్పుడు మరి మనం ఎందుకు వేస్ట్ చేయాలి చెప్పు? మనకు రోజులు మీద పడిపోతున్నాయి, వయసు మీద పడిపోతుంది. మరి పడిపోయినప్పుడు మనకు బాధ్యత కలిగి ఉండి మనం టైం వేస్ట్ చేయకుండా మనకు చేతనైన కాడికి ఒక రంగంలో ఎండుకొని అదే రంగంలో ఉన్నట్లయితే మనకు ఎంతసేపు ఉంటుంది, అవునా కాదా? మరి ఒక ఉదాహరణకు ఒక మనిషి అన్ఎడ్యుకేటెడ్ ఒక సంస్థలో పనిచేస్తున్నప్పుడు టైం వేస్ట్ చేయకుండా పనిచేస్తున్నప్పుడు అట్లనే ఇంప్రూవ్ అయ్యి తన పిల్లలను అతను చదువుకున్నప్పుడు నా పిల్లలు నాలాగా కాకుండా గేటు తీసేవాడు, నేను గేటు తీస్తున్న నా పిల్లలు కూడా గేటు తీయద్దు అనేసి అతను అనుకొని వాళ్ళ పిల్లల్ని టైం వేస్ట్ చేయకుండా మరి అతను కూడా మరి నా పిల్లలు కూడా ఈ పని చేయొద్దు అని టైం వేస్ట్ చేయకుండా మరి అతను ఖర్చు పెట్టి టైంకు విలువ ఇచ్చి మరి వాళ్ళ పిల్లల్ని చదివిస్తే మంచి భవిష్యత్తుని ఇచ్చినప్పుడు మరి ఆ టైంకు వాళ్ళ పిల్లలు విజయాన్ని సాధించినప్పుడు కన్న తండ్రులల్లో ఎంత ఆనందంగా ఉంటుంది, ఆనందం అసలు చూసిర్రా మీరు ఎప్పుడైనా? అదే మరి టైం అంటే చాలా విలువైనది జీవితంలో, ప్రతి ఒక్కరు గమనించుకోనాల. టైంని వేస్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఎవరికే కానీ పుట్టగతులు ఉండయి. ఎందుకంటే చాలామంది ఈ రోజులల్లో చాలామంది ఏం చేస్తారంటే టైంని వేస్ట్ చేస్తారు. టైం అంటే చాలా విలువైనది. టైము నువ్వు ఎంప్లాయీ అయినా అన్ఎంప్లాయీ అయినా ఎప్పుడు కూడా టైం మిస్ చేయకండి. టైం అన్ఎంప్లాయీ చూడండి, నువ్వు వ్యవసాయం చేసుకున్నా సరే, నీకు ఎంప్లాయీకి అయినా కానీ నువ్వు జాబ్ చేస్తున్నా సరే, నువ్వు టైం వేస్ట్ చేయకు. నీ కర్తవ్యాన్ని నువ్వు నెరవేరుస్తూ ఆఫీస్ వర్క్ చేసినావు అనుకో, నీకు ప్రమోషన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. మరి అదే వ్యవసాయ రంగంలో అనుకున్నది నువ్వు చేసే పని నువ్వు కరెక్ట్ చేసుకున్నట్లయితే నీకు దిగుబడి వస్తుంది, ప్రతి ఒక్కటి వస్తుంది. అందుకోసమే మరి వ్యవసాయం చేసినా డబ్బులే, మరి జాబ్ చేసినా డబ్బులే. జాబ్ చేసిన వాళ్ళకు వజ్రాలు అయితే ఏమి ఇవ్వాలి కదా, ఇస్తే అదొకటి వేరే ఉంటాయి అనుకోవడానికి. అందుకోసమే ప్రతి ఒక్కరు ఈ ప్రపంచంలో టైం చేయకుండా మరి వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు నెరవేర్చి మరి ముందుకు సాగిన వాళ్ళే మరి ఈరోజు వాళ్ళు ముందంజలో కుబేర్లై నిలబడుతున్నారు. కాబట్టి పెద్దలు అంటారు చూడండి, మరి వయసు వచ్చినప్పుడు మరి పెళ్ళైన చేయాలా, మరి వయసులో సంపాదన ఉంటాయి, తరగనిది ఉంటుంది అనేసి పెద్దలు అంటారు. కాబట్టి నేను మీకు చెప్పడం జరుగుతున్నది. ఏదైనా కానీ టైం ప్రకారం చేస్తుంటేనే మన లైఫ్ అనేది ఒక మంచి గోల్గా, మంచి
బ్రేక్ లేని రోడ్డులాగా అనేసి ఉంటాయనేసి నేను అంటున్నా. జీవితంలో ఎన్నో అడుగుదొడుగులు ఉంటాయి. వాటిని అణగదొక్కుంటూ మన టైంని వేస్ట్ చేయకుంటూ మనం వెళ్ళినట్లయితే మనం ఎప్పుడే కానీ టైంకు విలువిచ్చి మనం అనుకున్నది సాధిస్తామనేసి నేను అంటున్నా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎడ్యుకేషన్ పరంగా కానీ దేని పరంగా కానీ దయచేసి నేను చెప్తున్నాను మీకు. అంటే నేను చెప్తున్నాను అనేది ఇట్లని కాకుండా మీరు ఏమనుకోవద్దు అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఒక్క నిమిషమైనా సరే కానీ టైం వేస్ట్ చేయకుండా ఉంటే మనం చాలా బ్రహ్మాండమైన రిజల్ట్ ప్రతి ఒక్కరు అది ఇప్పుడు ఏర్పడది. మనం అనుకున్న గమ్యస్థానం చేరినప్పుడు అప్పుడు జెండా విక్టరీ విజయం అనే జెండా లేపి తీసి ఊపినప్పుడు అప్పుడు మనకు ఎంత సంతోషం ఉంటుందో చూడండి. అది ఎవరంటే టైం వేస్ట్ చేయకుండా మరి ఎన్నో ఆటంకాలు మరి ఇరుకులు ఇబ్బందులు ఎదుర్కొంటూ పని చేసినా కానీ వెనుక మళ్ళీ చూడకుండా అనుకున్న స్థానాన్ని అనుకున్న గమ్యస్థానాన్ని గురిపెడుతూ మరి ముందుకు సాగిపోయిన వాళ్ళదే మరి ఎప్పుడైనా కానీ విజయం పక్కా అని ఖచ్చితంగా ఉంటుంది. అప్పుడు అనుకున్నది సాధిస్తారు. వాళ్ళకు అనుకున్నది సంతోషంగా ఉంటుంది అనేసి నేను అంటున్నాను. కాబట్టి ఎప్పుడే కానీ టైం వేస్ట్ చేయకుండా మన గమ్యస్థానం చేరేంత వరకు నిరంతరం శ్రమ చేస్తూ ఉంటేనే మనం విజయం సాధిస్తామని నేను అంటున్నాను. ఫ్రెండ్స్, మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మళ్ళీ కలుస్తాను. మరి అంతవరకు సెలవు. మరి బాయ్, ఉంటాను. ఓకే, బాయ్.